హలో అండి. అందరికి నమస్కారం. తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆక్రమించారనే ఆరోపణలో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మంగళంలో 9 ఎకరాలు, చిగురువాడలో స్వర్ణముఖి నది ఒడ్డున 7.5 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు విజిలెన్స్ గుర్తించింది. రికార్డులు తారుమారు చేసి భూములతో పాటు ఆయన భార్య పేరు కూడా పట్టాలు పొందినట్లు నివేదికలు ఇచ్చింది. భూమన గారు కోర్టును ఆశ్రయించి ఉపశమనం లభించకపోవడంతో ఆ తర్వాతే అధికారులు భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇక మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి కేసు విషయానికొస్తే ఈ నెల 10వ తేదీన ఆయన కుమారుడు అరవ్ వర్మ గారు బైక్ ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దాని గారు మృతి చెందారు. ఈ కేసులో తన కుమారుడిని తప్పించి మరో యువకుడిపై నేరం మోపేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించడంతో అప్పలరాజు గారిను కేసులో నిందితుడిగా చేర్చారు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాశీపుగ్గ జిఎంఈ కాలనీలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అరెస్టుకు వచ్చారన్న సమాచారం తెలిసిన సాయంత్రం 5 గంటల వరకు అప్పలరాజు గారు తలుపు తీయకుండా ఇంట్లోనే ఉండి న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. అదనపు ఎస్పీ, శ్రీకాకుళం డిఎస్పీ అక్కడికి చేరుకుని తలుపులు కొట్టి పిలిచి లోపలికి వెళ్లి అదుపులోకి తీసుకుని బయటకు వచ్చారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం ముందుగానే లీక్ అయిందని, పోలీసులే ఈ సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలు వినిపించాయి. పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని 200 మీటర్ల దూరంలోనే నిలిపిన అరెస్టు చేసి బయటకు తీసుకువస్తుండగా ఒక్కసారిగా ఇంటి వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అప్పలరాజు గారు పోలీసు వాహనంలో రానని, అనుచరుల వాహనంలోనే వస్తానని పట్టుబట్టారు. ఇదే సమయంలో కార్యకర్తలు ఆయన్ను భుజాలపైకి ఎత్తుకుని నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. వారి భుజాలపై కూర్చుని అప్పలరాజు గారు పిడికిలు బిగించి సంకేతాలు ఇచ్చారు. కారు వద్దకు తీసుకెళ్తున్నట్లు నటించి మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్తున్న ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆయన్ని దించి వాహనంలోకి ఎక్కించారు. అయినప్పటికీ కార్యకర్తలు మరోసారి వాహనాన్ని అడ్డుకోవడంతో రోపార్టీ సహాయంతో కాలనీ నుంచి బయటకు తీసుకువచ్చి అక్కడి నుంచి స్టేషన్ కు తరలించే సమయంలో కార్యకర్తలు వాహనాలు వెంట రావడం, ట్రాఫిక్ కూడా స్తంభించింది. గురువారం వైద్య పరీక్షల అనంతరం అప్పలరాజు గారిని పలాస కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించి ఆయన బెయిల్ పిటిషన్ పై కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో ఆయన కుమారుడు అరవ వర్మ దాఖలు చేసిన రెగ్యులర్ తాత్కాలిక బెయిల్ పిటిషన్లు కూడా కోర్టు కొట్టేసింది. మరోవైపు ఈ అరెస్ట్ పై స్పందించిన జగన్ గారు 18 ఏళ్ల పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని ఎలా బాధ్యుని చేస్తారు? పిల్లోడు బైక్ నడుపుతూ గొర్రెల కాపరిని యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చనిపోయారు. అది హత్య అవుతుందని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యవహారంలోనూ, సిదిరి అప్పలరాజు గారి వ్యవహారంలోనూ అధికారులు చర్యలు తీసుకున్నది కోర్టు ఆపోజిట్ తీర్పు వచ్చిన తర్వాతే. అయితే ఇదే విధానం సామాన్య ప్రజల విషయంలో కూడా అమలు అవుతుందా? సాధారణ వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు వస్తే కూడా అధికారులు కోర్టు ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా? ఇంట్లోకి డోర్ తీసుకుని వెళ్తారా వాల్స్ జంప్ చేయకుండా? ఇదే రాజకీయ నాయకులకు మాత్రం లభించే ప్రక్రియనా, లేక ప్రతి పౌరుడికి సమానంగా వర్తించే చట్టపరమైన విధానమా? థ్యాంక్ యూ. జై హింద్.